కృష్ణా జిల్లా కొత్తపేటలో విషాద ఘటన జరిగింది. కృష్ణానదిలో స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. మృతులు మోదముడికి చెందిన మత్తివర్ధన్, మత్తి కిరణ్, మత్తి దొరబాబుగా గుర్తించారు. ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం కోసం అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ. సుమిత్ర, కృష్ణా జిల్లా వెంకట శివారులోని కొత్తపేట వద్ద నదిలోకి స్నానానికి వెళ్లి ముగ్గురు గల్లంతయ్యారు. ఆ తర్వాత ముగ్గురు కూడా చనిపోవడం కూడా జరిగింది. తీవ్ర విషాదం పండపూట నిలపడంతో మొత్తం కూడా ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా విషాదంలో నింపుకున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూస్తే కనుక పండగ పర్వదినం పురస్కరించి వాళ్ళంతా నదీ స్నానానికి వెళ్ళడం కూడా జరిగింది. అయితే వెళ్లిన కొద్దిసేపటికే వాళ్ళంతా గల్లంతయ్యారు. ఎందుకంటే ఒకసారిగా వాళ్ళు మొత్తం కూడా నదిలో దిగారు. ఫస్ట్ ఎవరైతే వర్ధన్ అనేది దిగటంతో ఆ తర్వాత కూడా కిరణ్, దొరబాబు వాళ్ళు కూడా దిగటం కూడా జరిగింది. ఆ తర్వాత ఆ ముగ్గురు కూడా గల్లంతయ్యారు. ముందు కిరణ్ మృతదేహాన్ని లభ్యం మిగతా ఇద్దరు కోసం కూడా చాలాసేపు గాలించారు. ఆ తర్వాత కూడా వాళ్ళు కూడా పోవడంతో ముగ్గురు కూడా వికృతులయ్యారు. అయితే ముగ్గురు చనిపోవడంతో ఆ ప్రాంతం మొత్తం కూడా విషాదాలు అయితే వాళ్ళు కేవలం పండగ సందర్భంగా వాళ్ళు స్నానానికి వెళ్ళడం జరిగింది. ఏదైతే శ్రీరామనవమి సందర్భంగా వాళ్ళు మొత్తం కూడా నదీ తీరంలో స్నానం చేసి ఆ తర్వాత ఈ శ్రీరామనవమి వేడుకలు జరుపుకున్నామని చెప్పే ఉద్దేశంతో మొత్తం కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఒకసారిగా వాళ్ళు అంటే వెళ్ళిన చోట కొన్ని చోట్ల గుంటలు కూడా ఉన్నాయని స్థానిక మత్స్యకారులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే కొన్ని చోట్ల ఆ సుడిగుండాలు ఏర్పడుతుందో ఆటో వాళ్ళంతా చిక్కుకోవటం వల్ల వీళ్ళు చనిపోయారని చెప్పి కూడా అక్కడ స్థానిక మత్స్యకారులు కానీ లేకపోతే అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఆ ముగ్గురు మృతదేహాలను అయితే అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం తరలించారు. ఆ తర్వాత వాటన్నింటి కూడా వాళ్ళ బంధువులు అప్పగించే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.